అదే కదా మేము ఓపెన్ చేసినా కదా తల్లి, మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్లోకి వచ్చి నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అగోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, ఇది మోసం చేయడానికి ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది మీరు ఎలా ఒప్పుకుంటారు? అదే స్వామి నేనేం చెప్తున్నా, నాకు తెలియకుండా జరిగింది. ఆయన అడిగితే ఏంటిది ఇది దండలు వేసుకున్నాడు, ఓకే నువ్వు పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది ఓకే అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళది ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా బంద్ చేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 అయిపోయిన తెల్లారితే జనవరి 5. మీ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా ఇక అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం, ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అది జరగద్దు, ఆయనకి కఠినమైన శిక్ష మాత్రం పడాలి. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదు అంటే మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడ దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. ఇప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యారు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాడు అంటూ? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణం చేస్తే అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షంలో కూడా ఎప్పుడైనా మీ కోడలు చేయడం జరిగిందా? మాకు అట్లాంటివి తెలియదు స్వామి. తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారమ్మా మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది, ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి, ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేయించి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం మిత్రులందరికీ. నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళి కడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాన్ని చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈ రోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి 1 రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం, శారీరకంగా వేధించడం, ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు. ఎల్లూరి శ్రీనివాస్కి మనందరం కూడా అఘోరి అన్న పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో ఈరోజు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణే కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈరోజు ఉత్సాహపరిస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. దానికి పైశాచికత్వంగా మన వాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి ఇకపైన నేను నిన్న సాయంత్రము ఆజాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అడ్వకేట్ గారితో. ఆయన గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్దాం రుద్ర గారు, ఆయన గారు చేసిన అన్యాయాన్ని మనము ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని చెప్పారు. కాబట్టి ఈరోజు నాతో పాటు కూడా మాధురి ఈ అమ్మగారు వచ్చారు ధర్మ ప్రయత్నంలో. నేను ఆ అమ్మాయి ఎవరో కూడా మాట్లాడేసి వివరణ ఆ అమ్మాయిని కూడా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే ఎల్లూరు శ్రీనివాస్ గతంలో పెళ్లి చేసుకున్నాడో మీ అందరికీ సగౌరవంగా చెప్పేది ఏంటంటే ఆడపిల్లని మీరు అందరూ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఒకటే నేను ఆ అమ్మాయిని ఒక 5-10 నిమిషాలకు మాత్రమే మాట్లాడించగలను. ఎందుకంటే ధర్మ ప్రయత్నంలో నేను ఆడపిల్లల కోసం ఎక్కువ శాతంగా ప్రయత్నం చేస్తూ పోరాడుతూనే ఉంటాను. కాబట్టి ఒకసారి నిజ నిజాల నిర్ధారణ చేసిన తర్వాత మిగతాదంతా కూడా మనము
ప్రేక్షకుల ద్వారా ఎక్కడెక్కడ మనకి మన వాళ్ళు భక్తులందరూ ముందుకు వస్తారో అక్కడ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్లాల్సిందని కోరుతున్నాము. అమ్మాయితో కూడా మాట్లాడాలి. ఆ విషయాలు మీకు కూడా తెలియజేస్తాను నేను. ఇప్పుడు మాధురి గారు కూడా వారి యొక్క వివరణలో సనాతన ధర్మం గురించి అని 2-3 రోజుల నుంచి పోరాడుతూ ఈ రోజు మనందరిని కలవాలి గురూజీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి గలం ఎత్తినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఒకసారి మీ